వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా 10వ తరగతి అర్హత పైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు, అలాగే హవల్దార్ భర్తీ కోసం 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. ఈ ఎంటీఎస్ అప్లికేషన్లు సబ్మిట్ చేయడానికి 24/7/2025 వరకు అవకాశం ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. అది సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24, 2025 సంవత్సరంలో జరుగుతాయి. అట్లాగే ఈ పోస్టుకు సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే హవల్దార్ పోస్టులకు మాత్రం 1175 ఖాళీలు ఉన్నాయని ఇచ్చారు. అయితే ఎంటీఎస్ పోస్టులు ఇంకా వేకెన్సీస్ వివరాలు తెలియలేదని చెప్పి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇవి కూడా సుమారుగా ఒక 10,000 ఖాళీలు ఉంటాయని అంచనా. అంటే మొత్తంగా 11,000 ఖాళీలు ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే ఎక్స్ సర్వీస్మెన్, ఈడబ్ల్యూఎస్, హ్యాండిక్యాప్డ్ కోటాలని కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్స్ పాటిస్తారు. అదేవిధంగా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హతలు ఒకసారి పరిశీలిస్తే ఏజ్ లిమిట్ 1/8/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అట్లాగే హవల్దార్ పోస్టులకు మాత్రం 18 నుంచి 27 సంవత్సరాల వరకు అవకాశం ఇస్తున్నారు. వీటికి సంబంధించిన రిలాక్సేషన్స్ చూస్తే ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్లో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు ఈ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ అయితే వాళ్ళకి 3 years మినిమం మిలిటరీ సర్వీస్ నుంచి కూడా యాక్సెప్ట్ చేస్తారు ఏజ్ రిలాక్సేషన్. దానికి తగ్గట్టుగా వాళ్ళ సర్వీస్ కౌంట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషను 10th క్లాస్ పాస్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా 10th క్లాస్ ఈక్వల్ అంటే ఏదైనా ఓపెన్ 10th కానీ ఏదైనా సరే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులన్నిటి కూడా అర్హులే. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 1/8/2025 నాటికి తప్పనిసరిగా క్వాలిఫై ఉండాలి. అంటే 10th క్లాస్ కంప్లీట్ చేస్తుండాలి అనమాట. ఈ అప్లికేషన్స్ పెట్టుకునే విధానం చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ 2 పార్ట్లుగా ఉంటుంది. ముందుగా 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంట్లో మీ ఆధార్ వెరిఫికేషను, అలాగే ఫోన్ వెరిఫికేషను, మెయిల్ వెరిఫికేషను, ఇంకా మీ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీఆర్ క్రియేట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్లో ఈ ఎంటీఎస్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాల్సి వస్తే మాత్రం 29/7/2025 నుంచి 31/7/2025 మధ్యలో దానికి సంబంధించిన ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. కరెక్షన్ ఫీజు ₹500 సుమారుగా ఉంటుంది, అది పే చేయాల్సి. అలాగే కరెక్షన్ ఛార్జెస్ పే చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్స్లో మీకు కావాల్సిన కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే సదరన్ రీజియన్ అంటే మనది సదరన్ రీజియన్ అంటారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో వచ్చి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ సెంటర్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఒకసారి పరిశీలిస్తే మొత్తం 2 పార్ట్లుగా ఉంటుంది ఈ పేపరు. సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 20 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అలాగే అందులో సెకండ్ పార్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ఇది కూడా 20 ప్రశ్నలు, 60 మార్కులు, మొత్తం 120 మార్క్స్, 40 ప్రశ్నలు. వీటిని 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే
60 నిమిషాలు సమయం ఇస్తారు. ఇక సెకండ్ సెషన్లో జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 75 మార్కులు. ఇక్కడ కూడా 3 మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో కూడా 25 ప్రశ్నలు 75 మార్క్స్ ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు 150 మార్క్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా 45 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్ కూడా వీటిలో కనుక వచ్చిన మార్క్స్ని బట్టి సెలక్షన్ అనేది జరుగుతుంది. సెకండ్ ఎగ్జామ్ అనేది ఏమీ కూడా ఉండదు. అయితే ఈ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా దీంట్లో లేదని చెప్పి, అంటే సెషన్ 1లో లేదు, సెషన్ 2లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. దీంట్లో 1 మార్కు ఒక తప్పు ఆన్సర్కి తీసేయాల్సి జరుగుతుంది. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో మన ఆన్లైన్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సి మై ఎస్ఎస్సి అనే యాప్లో కూడా ఈ వివరాలను పొందవచ్చు. ఇక హవాల్దార్ పోస్ట్కి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ కూడా ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఒకసారి పరిశీలిస్తే వాకింగ్ టెస్ట్ ఉంటుందట. మేల్కి 1600 మీటర్లు 15 నిమిషాల్లో వాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిమేల్ అయితే 1 కిలోమీటర్ 20 మినిట్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. హైట్ విషయంలో మేల్ అభ్యర్థులకి 157.5 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. అలాగే చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఫిమేల్ విషయంలో హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ 48 కేజెస్ కనీసం ఉండాలి. ఇక ఈ పిఎస్టీ పీఈటీ కూడా అయిపోయిన తర్వాత హవాల్దార్ జాబ్స్కి ఎంపిక. అయితే ఎంటీఎస్ పోస్ట్కి మాత్రం ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అవసరం ఉండదు. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీగా మీకు అప్లికేషన్లో ఏదైతే మీరు నేమ్ మెన్షన్ చేశారో దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలి, ఐడెంటిటీ ప్రూఫ్. అట్లా ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏ ఐడి అయినా పర్లేదు, అలాగే కాలేజీ ఐడి అయినా పర్లేదు. ఎంప్లాయీస్ అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ ఇచ్చినటువంటి ఐడి కార్డు తీసుకెళ్ళచ్చు. ఈ ఐడి కార్డు లేకపోతే, ఒరిజినల్ ఐడి కార్డు లేకపోతే మాత్రం మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అప్పుడు ఒరిజినల్ సబ్మిట్ చేసి ఉంటుంది. అయితే ఈ మోడ్ ఆఫ్ సెలక్షన్లో ఈ ఎగ్జామినేషన్ సెషన్ 1లో, సెషన్ 2లో కూడా అన్రిజర్వ్డ్ అభ్యర్థులు 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25%, మిగతా కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ ఇతర కేటగిరీస్ 20% మినిమం మార్క్స్ తెచ్చుకుంటేనే క్వాలిఫై అయినట్టుగా భావిస్తారు. ఈ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే ఫర్దర్గా సెలక్షన్స్కి పిలుస్తారన్నమాట. ఇక ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మీకు మెసేజ్ మెయిల్కి వస్తాయి. ఆ మెయిల్కి అనుగుణంగా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ హాల్లో కనుక మీరు ఏదైనా మాల్ ప్రాక్టీస్కి కానీ, లేదా కాపీయింగ్కి, లేదా మన ఎలక్ట్రానిక్ గార్డ్ గిట్స్ తోటి మీరు మాస్ కాపీయింగ్ ప్రయత్నం చేసినట్టయితే, లేదా ఇంకేదైనా నిబంధనలకు విరుద్ధంగా వస్తే మాత్రం మిమ్మల్ని ఆ ఎగ్జామినేషన్ డివైడ్ చేయడం కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఇతర ఎగ్జామినేషన్స్ కూడా అలౌ చేయమని చెప్పి నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అట్లాగే ఇప్పుడు అప్లికేషన్లో ఇంకొక చిన్న ఇది ఉంది. ఈ పోస్టులకు సంబంధించి కోడ్స్ ఉంటాయి. ఏ స్టేట్కి మీరు అప్లై చేస్తున్నారనేది కూడా ఆ కోడ్స్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ప్రధానంగా మనకి అన్ని స్టేట్స్కి కూడా కోడ్స్ అలాట్ చేస్తారు. హవాల్దార్కి అలాగే ఎంటీఎస్కి కూడా సెపరేట్ కోడ్స్ ఉంటాయి. వాటిని మనం అప్లికేషన్లో తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్స్ ఏంటనేది కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. నోటిఫికేషన్లో కూడా మీకు కోడ్ నెంబర్స్, ఏ స్టేట్కి ఏ కోడ్ అలాట్ చేశారనేది కూడా చూపిస్తారు. అయితే మనకి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి కోడ్ ప్రతి స్టేట్ కూడా కోడ్ కేటాయించారు. వాటిలో చూసుకున్నట్టయితే మనం ఒకసారి సదరన్ రీజియన్లో మనకి కావాల్సినటువంటి కోడ్ని మనం వెతుక్కోవడమే. ఇక్కడ సదరన్ రీజియన్లోకి వచ్చేసరికి హైదరాబాద్ 58వ నెంబర్ కోడ్ ఇచ్చారు. అలాగే విశాఖపట్నం 60, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 61, అలాగే తమిళనాడు అండ్ పాండిచ్చేరి 62, తెలంగాణకి 63,
ఇట్లా కోర్సుని కేటాయించారు. వీటిలో మనకు కావాల్సినటువంటి ఏ స్టేట్కి అప్లై చేస్తున్నాము, ఏ ఎంటీఎస్ పోస్ట్కి, అలాగే హవాల్దార్ ఎగ్జామినేషన్కి అప్లై చేసే కోడ్ కూడా మనం ముందుగా చూసుకొని దాన్ని బట్టి ఆ ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అప్లికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ సబ్మిషన్ అనేది చేయాలి. అది చేసిన తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ ఫుల్ఫిల్ అయినట్టుగా భావిస్తారు. కాబట్టి అప్లికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వహించి ఆ ఆప్షన్స్ ఎంట్రీ కూడా జాగ్రత్తగా చూడవలసిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.